హ్యాపీ బర్త్డే అక్క. ఏం చెప్పాలి? అక్క అని చెప్పాలా, సెకండ్ మదర్ అని చెప్పాలా, మంచి ఫ్రెండ్ అని చెప్పాలా, లేదంటే స్వీట్ ఎనిమీ అని చెప్పాలా, లేదా క్యూట్ కొలీగ్ అని చెప్పాలా, లవబుల్ టీచర్ అని చెప్పాలా, ఏమని చెప్పాలి నీ గురించి? చాలా చాలా ఉన్నాయి. ఇప్పుడు చెప్పిన ప్రతిదీ కూడా నా లైఫ్లో నువ్వు ఫుల్ఫిల్ చేస్తూ వచ్చావు. చిన్నప్పటి నుంచి ఒక బాండింగ్ని, ప్రతి ఒక్కరి ఒక లైఫ్లో కూడా ఒక స్పెషల్ బాండింగ్ ఉంటుంది. అట్లాగే అందరికీ చాలామందికి అక్కలు ఉంటారు. బట్ నాకు అక్కతో పాటు ఒక సెకండ్ మదర్గా నాకు దేవుడు నిన్ను ఇచ్చాడు. బికాస్ మమ్మీ అంత ఓవర్ కేరింగ్గా చూడాలనుకున్నా సరే, ముగ్గురు పిల్లల వల్ల ముగ్గురిని ఒకే టైప్గా చూస్తూ మనతో ఎంతో పాపం పోరు పడుతూ ఉండేది. అయినప్పటికీ కూడా మనకి పోతేశాలకి ఎక్కువ కాబట్టి ఓవర్ కేరింగ్గా చూసుకోవాలన్న ఒక ప్రొటెక్టివ్నెస్ మీద, నీకు నా మీద ఒక స్పెషల్ లవ్ మీద, అండ్ చిన్నప్పటి నుంచి మన ఇద్దరు చేసిన కొన్ని కోతి పనుల వల్ల, అండ్ అఫ్ కోర్స్ యు ఆర్ మై క్రైమ్ పార్ట్నర్ ఫర్ ఎవ్రీథింగ్. సో ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నా సరే యు ఆర్ దేర్ ఫర్ మీ. అండ్ అట్ ద సేమ్ టైం నీకు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పడానికి నా లైఫ్లో ఎన్నో థింగ్స్ జరుగుతూ వచ్చాయి. సో వేర్ ఎవర్ వీఆర్, వెన్ ఎవర్ యు ఆర్, హూ ఎవర్ ఇన్ బిట్వీన్ అస్, మన మధ్య ఎవరున్నా లేకున్నా, నువ్వు ఎక్కడున్నా ఎప్పుడైనా ఇలా సమస్య వచ్చిందంటే అలా తలుచుకునేలాగా ఇద్దరికీ కూడా ఒకే పర్సన్ అవడం ఉన్నది. ఇట్ ఈస్ వెరీ వెరీ రేర్ ఫినామిన్. బట్ దేవుడి దయ వల్ల, అట్ ద సేమ్ టైం మమ్మీ డాడీ మన ఇద్దరికి ఇచ్చిన ఆ యొక్క ఫ్రీడమ్ వల్ల మనం ఎంతగానో ఆ విషయంలో బ్లెస్ అని అయ్యామని చెప్పాలి. అఫ్ కోర్స్ నువ్వు మ్యారేజ్ అయిపోయిన తర్వాత, వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నాకు తెలిసింది సిస్టర్ బాండింగ్ ఇంతలా ఉంటుందని. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ నువ్వు నిజంగా అంత దూరం వెళ్తామని నేను ఎప్పుడూ ఊహించలేదు. బట్ అది తెలుసుకొని మనసులో బాధపడిన ప్రతిసారి కూడా నా యొక్క విష్ అన్నది ఇంకా బిగ్గర్గా అయింది. ఎంత బిగ్గర్గా అయిందంటే ద డెస్టినీ ఆల్సో మీట్ యాజ్ మై జాబ్ అట్ యువర్ స్టేట్. మీ రాష్ట్రంలోనే నాకు జాబ్ పోస్టింగ్ వస్తుందని అసలు మనం ఎవ్వరూ ఊహించలేదు. ఆ ప్రాంతంలో 6 months కూడా ఎవరో ఉండలేక వైజాగ్ వాళ్ళందరూ పారిపోయి వచ్చారు. కానీ కేవలం నీకోసం మాత్రమే 6 years నేను అక్కడ స్టే చేయాల్సి వచ్చింది. బట్ ఆ మూమెంట్ కూడా నాకు చాలా చాలా స్పెషల్. ఎందుకంటే ఐ లెర్న్ అలాట్. నేను చాలా నేర్చుకున్నాను ఆ విషయాల్లో. అసలు ప్రపంచమే తెలియని ఒక కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ నుంచి మనం అందరూ ఇక్కడికి వెళ్ళాం. ఒక చిన్న ఊరు నుంచి పెరుగుకుంటూ వచ్చాం. అలాంటి స్టేజ్ నుంచి వేరే స్టేట్కి వెళ్ళి వేరే దగ్గర జాబ్ చేసి నీకోసం ఒక ప్రొటెక్టివ్గా ఉండడమే కాకుండా నీకోసం ప్రతి క్షణం కూడా దగ్గరలో ఉండాలి, ఏదైనా చెయ్యాలి అని పడే నా తాపత్రయానికి తగ్గట్టుగానే, నా స్ట్రగుల్స్ తగ్గట్టుగానే దేవుడు నాకు నిన్ను దగ్గరలోనే పెట్టించాడు. అది నాకు చాలా చాలా ప్లస్ అయింది. ఈరోజు నా కెరీర్లో ఇంత బాగా సెటిల్ అయ్యానంటే, ఎన్ని లాంగ్వేజెస్ మాట్లాడుతున్నానంటే, వర్కింగ్లో కూడా యాజ్ ఏ ప్రొఫెషనల్గా కూడా నేను బాగా బెటర్ అయ్యానంటే మాత్రం ఆ రోజు నువ్వు అక్కడ ఉండడం వల్లే. నువ్వు నిజంగా లోకల్లో ఉండుంటే నేనైతే ఇంత అచీవ్ చేసామని కాదు. నువ్వు అక్కడ ఉన్నావు కాబట్టే నీకోసం నేను అక్కడ ఉన్నాను. అలా ఇద్దరు అక్కడ ఉన్నాం కాబట్టే బయట ప్రపంచాన్ని చూడగలిగాం, బయట మనుషులను చూడగలిగాం, బయట లైఫ్ని చూడగలిగాం. ద రియల్ లైఫ్ ఆఫ్ ద ఫినామిన్, వాట్ ఈస్ గోయింగ్ త్రూ ద డెస్టినీ అనే విషయాన్ని తెలుసుకొని ఈరోజు నీ బ్లెస్సింగ్స్తో, మమ్మీ డాడీ బ్లెస్సింగ్స్తో, మరి ముఖ్యంగా భగవంతుడి బ్లెస్సింగ్స్తో ఈ స్థితి వరకు వచ్చానంటే మాత్రం యూ పీపుల్ ఆర్ ఆల్ బిహైండ్ మీ, ఆల్వేస్ దేర్ టు సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ రా. థ్యాంక్ యూ సో మచ్ పండుగ. ఎప్పుడైనా సరే, ఏదైనా సరే 24/7 365 days అనే ఒక పదాన్ని నేను చాలామందికి చెప్తాను. బట్ అది స్టార్ట్ అయింది నీ దగ్గర నుంచి అనే సంగతి ఎవరికి తెలియదు. ఐఎమ్ ఆల్వేస్ వెరీ లక్కీ టు హ్యావ్ ఏ లైక్ సిస్టర్ యాజ్ వెల్ యాజ్ ఎ సెకండ్ మదర్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ ఎ మోస్ట్ ప్రీషియస్ గిఫ్ట్ in my life, and thank you so much for everything. Once again, many more happy returns of the day. Thank you so much for being a part of my life.
and thanks for everything, and you, God bless you abundantly. I hope you to see you the all dreams comes true in this wonderful special year. సో త్వరగా నీ థింగ్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని, నీ బిజినెస్ ట్రిప్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని దగ్గరలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీ హ్యావ్ ఏ బ్లాస్టింగ్ డే in front of the smiles and the lots of happiness, and I hope you see you soon again. Thank you once again. Happy birthday, Akka.